channel BaluTechLines. So I think in the last class we have done with some problems of continuous time Fourier transform, right? So in this video lecture, I am going to cover some more problems on CTFT, and I will start DTFT, okay? And I will start with nothing, but I will finish off DTFT, okay? So DTFT అనేది దాని గురించి అంతగా మనం క్లారిఫై చేయాల్సింది ఏమి ఉండదు. సింపుల్గా ఒక డిస్క్రీట్ టైం సిరీస్ ఇస్తారు, దానికి DTFT ఫైండ్ అవుట్ చేయాలి, లేదా దాని మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది ఎలా హ్యాండిల్ చేయాలని చెప్తాను. So by this lecture I will finish off Fourier transform, okay? And in the next video lecture I will revise some of the bits regarding Laplace transform, Fourier transform, and by that it will be finished, and after that I will start jet transform, okay? So let's get started with today's lecture, okay? So you can see this one, first problem. If x of t is equal to 1 for t is varying from -1 to 1 is equal to 0 otherwise, for what values of omega x of omega is equal to 0 simply, okay? So మీరు కనుక చూసినట్లయితే ఇచ్చారు, మీకు ఏమి ఇచ్చారు, x of t is equal to simply x of t is equal to 1 for -1 less than or is equal to t less than or is equal to 1 is equal to 0 for mod t is greater than 1, okay? Simple. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఏ వాల్యూస్ ఆఫ్ ఒమేగాకి x ఆఫ్ ఒమేగా అనేది 0 అవుతుంది అని చెప్పారు సింపుల్, అంతేగా? అంటే దాని మీనింగ్ ఏంటమ్మా, మీకు x ఆఫ్ టీ అనే ఒక సిగ్నల్ ఇచ్చారు, ఆ x ఆఫ్ టీ నుంచి ఫస్ట్ మనం x ఆఫ్ ఒమేగా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ x ఆఫ్ ఒమేగా ఫైండ్ అవుట్ చేసి దాన్ని 0కి ఈక్వేట్ చేయాలి, ఈక్వేట్ చేసిన తర్వాత ఒమేగా వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేయాలి సింప్లీ. సో ఆ సిగ్నల్ మీరు గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేయండి. x ఆఫ్ టీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వేరింగ్ ఫ్రమ్ -1 to 1 సింప్లీ, అండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ 1. ఇది మీకు ఆల్రెడీ తెలుసు కదమ్మా, ఒక టైం డొమైన్ ఫంక్షన్ లో మీకు కనుక ఒక రెక్టాంగులర్ ఫంక్షన్ ఉంటే అది ఫ్రీక్వెన్సీ డొమైన్ ఫంక్షన్కి వెళ్ళేసరికి ఏమవుతుంది, ఇట్ విల్ బికమ్ ఏ సింక్ ఫంక్షన్, రైట్? సో కాబట్టి ఏంటి ఫార్ములా, 2/ఒమేగా sin ఒమేగా t1, రైట్? 2/ఒమేగా sin ఒమేగా t1 వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, సింపుల్ గా 5. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మా ఆన్సర్, 2/ఒమేగా sin ఒమేగా, రైట్? సో కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు ఏంటి, ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, x ఆఫ్ ఒమేగా, రైట్? దిస్ ఈస్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫర్ ద గివెన్ సిగ్నల్ x ఆఫ్ t. అయితే ఇప్పుడు ఏం చేయమంటున్నారు, ఈ x ఆఫ్ ఒమేగాని 0కి ఈక్వేట్ చేసి ఒమేగా వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సింప్లీ, రైట్? సో కాబట్టి x ఆఫ్ ఒమేగా ఈక్వల్ 0 చేయండి. If x of omega is equal to 0 simply, so x of omega కనుక 0 అయిందనుకో అప్పుడు ఆటోమేటిక్ ఏమైందేమో 2/ఒమేగా sin ఒమేగా is equal to 0, రైట్? సో కాబట్టి దాని నుంచి 2/ఒమేగా నెవర్ బి 0, రైట్? సో కాబట్టి దాని నుంచి sin ఒమేగా is equal to 0, sin ఒమేగా is equal to 0 అంటే ఒమేగా is equal to ఎంత అవుతుందో +or-n π, అంతే కదమ్మా. sin అనేది ఎప్పుడు 0 అవుతుంది, 0 దగ్గర, π దగ్గర, 2π దగ్గర, 3π దగ్గర, -π, -2π, -3π దగ్గర 0 అవుతుంది. సో కాబట్టి sin ఒమేగా is equal to 0 అయిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఒమేగా is equal to +or-n π అవుతుందని దాని మీనింగ్, ఓకే? సో కీప్ దట్ పాయింట్స్ ఇన్ మైండ్. So I am going on to the next problem, okay? If you can see the solution, so option A is nothing but +or-2n + 1 into π/2, and option B is nothing but +or-n π, and option C is nothing but +or-4n + 1 into π/2, and option D is nothing but none, okay? So if you can see the Fourier transform of this function, x of omega is equal to 2/omega sin omega, and that value is equal to 0, and sin omega is equal to 0, omega is equal to +or-n, okay? So as simple as such. So if you move on to the next problem, x of t is equal to x of omega కనుక అయితే you need to find the value of x of 5t minus 3, right? సో అది మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, x of 5t minus 3 లో 5 కామన్ అవుట్ చేస్తే x of 5 into t minus 3 అవుతుంది సింప్లీ, అంతే కదా? సో x of 5 into t minus 3 అంటే ఫస్ట్ షిఫ్టింగ్ ఆపరేషన్ చేయండి. సో కాబట్టి x of t minus t naught అంటే ఏంటి, e పవర్ j omega t naught అంటే e పవర్ j omega 3 ఇంటూ, ఇప్పుడు స్కేలింగ్ ఉంది, స్కేలింగ్ అంటే మీనింగ్ ఏంటి, 1/5 ఇంటూ x of omega divided by 5. This is nothing but the shifted operation for this particular one, okay? Simply, right? So if you can see this one, x of 5 into t minus 3 upon 5, so e power j omega 3 ఇంటూ ఇక్కడ మళ్ళీ 5 తో ఉంది కాబట్టి 1/a ఇంటూ x of omega by a. సో కాబట్టి ఒమేగా ఉన్న చోటలో omega by సబ్స్టిట్యూట్ చేస్తే you will get the answer, okay? So this is the answer for x of 5t minus 3 simply, okay? So moving on to the next problem. If you can see this one, h of t is equal to e power t into u of t, and x of t is equal to 2 into cos t, and y of t is equal to dash. అంటే వాడు క్వశ్చన్ లో మెన్షన్ ఇది గేట్ 2017 సెట్ 2 లో వచ్చిందమ్మా, అండ్ ఆల్సో 1999 లో కూడా మీకు ఇదే క్వశ్చన్ వచ్చింది, సేమ్ క్వశ్చన్. సో వి విల్ సీ దిస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్, అండ్ వాడు క్లియర్ గా మెన్షన్ చేసినాము ఈ h of t అనేది LTI సిస్టమ్ యొక్క ఇంపల్స్ రెస్పాన్స్, అండ్ x of t అనేది LTI సిస్టమ్ యొక్క ఇన్పుట్, అండ్ మిమ్మల్ని అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే దీనికి డయాగ్రామాటిక్ గా రిప్రజెంట్ చేస్తే you will have an LTI system simply, that function is nothing but e power -2t u of t, and you have applied an input to that LTI system, that is nothing but 2 cos t simply, 2 cos 2t, 2 cos t, it is nothing but 2 cos t, right? So 2 cos t,
and you are asked to find the value of output y of t. ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడైనా ఏదన్నా ఒక ఎల్టీఐ సిస్టంలో ఉన్నటువంటి బ్యూటీ ఏమని చెప్పుకున్నాం మనం, మీరు కనుక ప్రీవియస్ సిగ్నల్ సిస్టమ్స్ వీడియోస్ కనుక చూసినట్లయితే ఒక పర్టికులర్ ఫంక్షన్ ఒక ఎల్టీఐ సిస్టమ్కి ఉన్న బ్యూటీ ఏంటి ఎల్టీఐ సిస్టంలో, ఎల్టీఐ సిస్టమ్ కనుక ఇన్పుట్ సైనసాయిడల్ ఫంక్షన్ కనుక అయితే అవుట్పుట్ కూడా సైనసాయిడల్ ఫంక్షనే అవుతుంది విత్ సేమ్ ఫ్రీక్వెన్సీ. దేంట్లో తేడా వస్తుంది, ఒకటి వస్తే ఫ్రీక్వెన్సీలో తేడా, యాంప్లిట్యూడ్లో తేడా వస్తుంది, లేదా ఫేజ్లో తేడా వస్తుంది. ఓకే, సో కాబట్టి క్లియర్. అంటే ఇప్పుడు నువ్వు y ఆఫ్ t అనే ఫంక్షన్ కూడా మనం ఆల్రెడీ చెప్పేసేయచ్చు. ఓకే, సో ఏమని చెప్పొచ్చు, 2 ఇంటూ మ్యాగ్నిట్యూడ్ లో చేంజ్ వస్తుంది. సో సమ్ ఏ అనుకుందాం, రైట్, ఇంటూ కాస్ ఆఫ్ ఒమేగా ప్లేస్ లో 1 ఉంది కాబట్టి ఒమేగా ప్లేస్ లో అవుట్పుట్ లో కూడా 1 ఉంటుంది. కాకపోతే ఫేజ్ లో ఎంతో కొంత చేంజ్ వస్తుంది కాబట్టి కాస్ ఆఫ్ t ప్లస్ 5. ఓకే, సో కాబట్టి ఇన్పుట్ కనుక సైనసాయిడల్ ఫంక్షన్ అయితే ఎల్టీఐ సిస్టమ్ లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటంటే ఇన్పుట్ సైనసాయిడల్ అయితే అవుట్పుట్ కూడా సైనసాయిడల్ అవుతుంది, కాకపోతే జస్ట్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ లో చేంజ్ వస్తుంది అంతే, రైట్. సో ఇఫ్ యూ కెన్ సీ దట్ the magnitude will be equal to magnitude of the given transfer function of the system at omega is equal to input frequency. Okay, and phase vachesariki phase of the given transfer function at omega is equal to given frequency simply. Okay, so kabatti magnitude anna magnitude of h of omega at given frequency and phase aina angle of h of omega at given frequency simply. So ippudu cheyandi amma em avutundo, meeku h of t em icharu, h of t is equal to simply if you can see this one, h of t is equal to e power minus 2t of t ante anta 1 by 2 plus j omega, right. So this is nothing but given. Okay, so this is h of t is nothing but e power minus 2t u of t. సో దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమొస్తుంది, 1 by 2 plus j omega వస్తుంది, రైట్. ఇప్పుడు h of omega ఫైండ్ అవుట్ చేసాం. ఏంటి h of omega, దట్ ఈస్ నథింగ్ బట్ 1 upon 2 plus j omega సింప్లీ. ఓకే, అయితే ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్, మనకి ఏ వాల్యూ 5 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ అంటే ఏంటి, మాగ్నిట్యూడ్ ఆఫ్ ద గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎట్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇన్పుట్, రైట్. సో కాబట్టి ఇక్కడ h of మాగ్నిట్యూడ్ ఆఫ్ h of omega ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 1 upon square root of a square plus omega square. 2 square is nothing but 4 plus omega square. ఒమేగా ప్లస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ 2 cos ఒమేగా ప్లస్ ఎంత ఉంది, 1, రైట్. సో ఒమేగా ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ 1 by square root of 4 plus 1, దట్ ఈస్ నథింగ్ బట్ ద 5. సో కాబట్టి నీకు ఏ వాల్యూ అనేది వచ్చేసింది, ఎంత, దాని వాల్యూ 1 upon √5. నెక్స్ట్ ఏం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, 5. 5 అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ ద గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. యాంగిల్ అంటే ఏంటి, tan ఇన్వర్స్ ఆఫ్ b by a. కాకపోతే డినామినేటర్ లో న్యూమినేటర్ లోకి వచ్చేసరికి ఏమవుతుంది, మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ b by a. b అంటే ఏంటి, ఒమేగా డివైడెడ్ బై a అంటే ఎంత అంటే 2. సో కాబట్టి 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా డివైడెడ్ బై 2. అండ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు గివెన్ ఫ్రీక్వెన్సీ. గివెన్ ఫ్రీక్వెన్సీ అంటే ఎంత ఇచ్చారు ఇక్కడ, 2 cos ఒమేగా, అంటే ఒమేగా వాల్యూ ఇస్ నథింగ్ బట్ 1 సింప్లీ. సో దాని నుంచి 5 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఒమేగా ఇంటూ 1/2. ఓకే, సో నువ్వు దీని గురించి ఎవాల్యుయేట్ చేస్తే, సో ఐ హావ్ గేట్ వాచ్ క్యాలిక్యులేటర్ రైట్ నౌ. సో ఐ విల్ ఫైండ్ ఇట్ అవుట్. సో tan inverse of 1 upon 2, right. So 0.5 tan inverse, right. So tan inverse of 0.5, it is nothing but 26.56. Okay, so therefore 5 is equal to how much, minus 26.56 simply, right. So ఇది substitute చేస్తే the overall output of the function y of t is equal to ఏంటమ్మ ఫంక్షన్ 5 into a 2 into a సారీ 2 into a అంటే magnitude ఎంత వచ్చింది, 1 upon √5 కాబట్టి 2 upon √5 into cos of t plus 5. 5 యాంగిల్ ఎంత వచ్చిందమ్మా, 26.56. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద అవుట్పుట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఎల్టీఐ సిస్టమ్. సో ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఏ ఎల్టీఐ సిస్టమ్ కైనా సరే, ఒక సిస్టమ్ ఎల్టీఐ సిస్టమ్ యొక్క ప్రాపర్టీ సాటిస్ఫై చేసిందంటే దాని మీనింగ్ ఏంటంటే ఇన్పుట్ సైనసాయిడల్ ఫంక్షన్ అయితే అవుట్పుట్ కూడా సైనసాయిడల్ ఫంక్షన్ అవుతుంది, అది బై డిఫాల్ట్, రైట్. కాకపోతే మనకి ఫ్రీక్వెన్సీ సేమ్ గానే ఉంటుంది, కానీ ఏం చేంజ్ అవుతుందంటే మాగ్నిట్యూడ్ ఫేజ్ చేంజ్ అవుతుంది. మాగ్నిట్యూడ్ ఎంత, మాగ్నిట్యూడ్ ఆఫ్ ద గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అట్ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ. ఫేజ్ ఎంత, ఫేజ్ ఆఫ్ ద గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అట్ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో ఈ పాయింట్స్ మైండ్ లో ఉంచుకుంటే, సో ఈ మోడల్ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ యూ కెన్ ఈజీలీ హ్యాండిల్ అవుట్. సో ఈ మోడల్ లో చాలా సార్లు ప్రాబ్లమ్ అడిగారు డిఫరెంట్ బ్రాంచెస్ లో, సో కీప్ ఇట్ ఇన్ మైండ్, రైట్. So if you can see this one, input is 2 cos t, 2 cos 2t. Okay, fine. మనకు 2 cos t తీసుకొని చేసాం. So 2 cos 2t తీసుకున్నా, you will get the same. That doesn't matter. 1 upon 2 plus j omega, you need to find y of t. So input frequency సేమ్ గానే ఉంటది, కాకపోతే magnitude phase చేంజ్ అవుతుంది, రైట్. సో కాబట్టి magnitude at omega equal to 2 అంటే సబ్స్టిట్యూట్ చేస్తే 1 upon √8. మనం 1 తీసుకున్నాం కాబట్టి 1 upon √5 వచ్చింది, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ tan inverse of 1 minus 5/4. ఇక్కడ మనం 1/2 తీసుకున్నాం కాబట్టి 26.56 వచ్చింది. ఓకే, సో y of t is equal to 1/√2 into cos of 2 pi minus 5/4. This is nothing but the output of an LTI system. Okay, keep that point in mind, right. So next you can see the next problem. If g of f represents the Fourier transform of g of t, right. If g of f represents the Fourier transform of g of t, అంటే g of t యొక్క Fourier transform of g of f కనుక అయితే
వేర్ g of t is nothing but real and odd. there నేను మీకు ఆల్రెడీ కొన్ని నోట్ అని చెప్పి ఒక 3 పాయింట్స్ చెప్పాను. ఏమని చెప్పాను? x of t అనేది కనుక రియల్ అయితే x of omega కూడా రియల్ అవుతుంది. x of t అనేది రియల్ అండ్ ఈవెన్ అయితే x of omega కూడా రియల్ అండ్ ఈవెన్ అవుతుంది. x of t కనుక రియల్ అండ్ ఆడ్ అయితే x of omega అనేది ఇమాజినరీ అండ్ ఆడ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి మీరు కనుక ప్రీవియస్ లెక్చర్స్ చూడకపోతే ప్రీవియస్ లెక్చర్స్ వాచ్ చేసి ఆ తర్వాత ఈ వీడియోకి రండి. ఓకే, సో ఇఫ్ యూ కెన్ సీ దిస్ వన్, ఇఫ్ g of f represents the Fourier transform of g of t which is a real and odd, then dash. ఇక్కడ చూడండి g of f అనేది Fourier transform of g of t, right? So what is the then x of g of f represents what అన్నాడు. సో కాబట్టి ఇది రియల్ అండ్ ఆడ్ అయితే ఏమని వస్తుంది మనకు అక్కడ? ఇమాజినరీ అండ్ ఆడ్ వస్తుంది. ఆప్షన్ చూడండి, g of f is complex. It is not actually, right? So complex and real part plus imaginary part ఉంటుంది, which doesn't happen, right? Next, g of f is nothing but imaginary. This might be true. And g of f is real. This is wrong. And g of f is real or non-real. అసలు రియల్ అయ్యే ఛాన్స్ లేదు, రైట్? సో కాబట్టి g of f is imaginary, right? So option B is the right answer for this particular question. Okay. So if we can see the next problem, this has been appeared in year 2004. So if we can see this one, let x of t and y of t with the Fourier transform x of f and g of f respect x of f and y of f, sorry, ikkada correct cheskondi. Let x of t and y of t with the Fourier transform x of f and y of f respectively related as shown in the figure. Okay, so kabatti manaki ee figures lo chupinchinatluga undi, right? Then y of f is equal to dash simply. Okay, సో x of t ఇది, y of t ఇది. సో నువ్వు x of f, y of f ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మరి ఇక్కడ మీరు ఫస్ట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి. టైం డొమైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తే దానికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు. సో ఫస్ట్ y of t ని ఇన్ టర్మ్స్ ఆఫ్ x of t గా రాయాలి. ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. మీకు కనుక ఫండమెంటల్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సిగ్నల్స్ లో నేను చేయించిన ప్రాబ్లమ్స్ కనుక మీరు పర్ఫెక్ట్ గా చేస్తుంటే యూ కెన్ ఈజీలీ డూ ఇట్, రైట్? ఇక్కడ చూడండి -2 to ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే -2 to 2 ఎంత ఉంది? వాల్యూ 1 ఉంది, రైట్? సో ఇఫ్ యూ కెన్ సీ దట్ -2 to 2 the value is nothing but 1, right? అది ఎక్కడికి మారింది? -2 to 0 వాల్యూ is -1 మారింది. సో మీరు కనుక ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సంథింగ్ దెర్ ఇస్ ఏ చేంజ్, రైట్? అంటే ఇక్కడ 2 ఉన్నది కాస్త ఎక్కడికి వచ్చేసింది? 0కి వచ్చింది, రైట్? అంటే దాని మీనింగ్ ఏంటి? అది లెఫ్ట్ షిఫ్ట్ జరిగిందని అర్థం, అంతే కదా? ఇప్పుడు -2 నుంచి 2 ఉన్నది కాస్త 0కి షిఫ్ట్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్ హ్యాస్ ట్రాన్స్ఫర్డ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్, రైట్? అండ్ ఇక్కడ చూడండి +1 ఉన్న యాంప్లిట్యూడ్ కాస్త -1 అయింది. దాని మీనింగ్ ఏంటి? యాంప్లిట్యూడ్ రివర్సల్ జరిగింది, రైట్? సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ టైం షిఫ్ట్ జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం మీకు యాంప్లిట్యూడ్ రివర్సల్ కూడా జరిగింది, రైట్? సో కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని మ్యాచ్ చేస్తూ ఇప్పుడు నువ్వు ఈక్వేషన్ రాయాలి. అంటే y of t కి x of t కి రిలేషన్ రాయాలి, రైట్? If you can write the relation, wait for a second. Right, if you one second. Yeah, if you can see that -2 to 2 the value is nothing but 1, and here from -2 to 0 the value is nothing but -1. అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ ఈ 2 అనేటటువంటి టర్మ్ లెఫ్ట్ షిఫ్ట్ అయింది, 0కి వచ్చింది. ఓకే ఫైన్, 2 నుంచి లెఫ్ట్ షిఫ్ట్ కి వచ్చినప్పుడు 0 అయింది. ఎన్ని యూనిట్స్ జరిగితే 0 అవుతుంది? 2 యూనిట్సే కదా. సో పోనీ 2 యూనిట్స్ లెఫ్ట్ షిఫ్ట్ జరిగింది అనుకోవడానికి ఈ -2 కూడా 2 యూనిట్స్ జరిగి ఉండాలి కదా. అంటే -2 ఎక్కడికి వచ్చి ఉండాలి? -4కి వచ్చి ఉండాలి. అంటే యాక్చువల్లీ సో ఇది ఇనీషియల్ గా ఫస్ట్ ఆపరేషన్ చేసినప్పుడు మీకు ఇలా వచ్చి ఉండొచ్చు సిగ్నల్, రైట్? సో ఇట్ విల్ బి లైక్ దిస్. అంటే -4 నుంచి 0 వరకు వచ్చి ఉండొచ్చు. ఎప్పుడు ఏ ఆపరేషన్ చేస్తే? నువ్వు x of t + 2 అనేటటువంటి ఆపరేషన్ చేస్తే, రైట్? అయితే ఇక్కడ 4 లేదు, ఏముంది? ఇక్కడ -2 ఉంది, రైట్? అంటే 4 కాస్త -2 అయిందంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ నువ్వు టైం స్కేలింగ్ చేసినట్టు, రైట్? ఎంత పారామీటర్ తోటి? 2 పారామీటర్ తోటి. సో కాబట్టి ఇట్ విల్ బికమ్ 2. సో కాబట్టి ఇక్కడ నీకు y of t కి x of t కి రిలేషన్ ఏంటంటే y of t is equal to x of 2t + 2 సింప్లీ, రైట్? కాకపోతే ఇక్కడ యాంప్లిట్యూడ్ రివర్సల్ జరిగింది కాబట్టి ఇక్కడ నువ్వు మైనస్ అనేటటువంటి సింబల్ పెట్టుకుంటావు, రైట్? సో దాని నుంచి y of t is equal to సింప్లీ -x of 2 కామన్ తీసారనుకోండి, ఏమొస్తుంది? ఆటోమేటిక్ గా t + 1 వస్తుంది, రైట్? సో ఇప్పుడు మీకు తెలిసిందే కదా y of f is equal to సింప్లీ ఇక్కడ ఫస్ట్ షిఫ్టింగ్ ఉంది, +1 షిఫ్టింగ్ ఉంది. అంటే ఈ x of t + t నాట్ అంటే e పవర్ +j 2 ఒమేగా అంటే 2πf, రైట్? సో ఒమేగా ఇంటూ t నాట్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 1 ఇంటూ ఇక్కడ 1/2 ఉంది. 1/2 ఉంటే ఇక్కడ రాద్దాం x of f రాద్దాం. సో అప్పుడు ఆటోమేటిక్ గా 1/2 ఉంటే ఇక్కడ 1/2 ఇంటూ x of f/2. సో కాబట్టి ఇక్కడ 1/2 ఇంటూ x of f/2 అంటే e పవర్ -j 2πf ఇంటూ x of f డివైడెడ్ బై 2 సింప్లీ, రైట్? సో కాబట్టి ఇక్కడ మీరు ఆప్షన్స్ చూస్తే
minus 1 by 2 into x of f by 2 into e power plus, sorry, ఇక్కడ minus రాదు plus వస్తుంది, right? e power plus j2 pi f, right? So which is nothing but this is option B, right? Simply. So ఏం లేదమ్మా, ఇక్కడ x of t కి y of t కి టైం డొమైన్ రిలేషన్ కనుక మీరు ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఫ్రీక్వెన్సీ డొమైన్ రిలేషన్ అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో సింపుల్ యాజ్ సచ్. సో y of t is equal to x of 2t plus 2. సో 2 కామన్ అవుట్ చేసాం, మైనస్ x of 2t plus 2. సో t plus 1 వచ్చింది. సో t plus 1 ఉంది కాబట్టి e power plus j2 pi of t naught into x of f upon 2. So option is nothing but B simply, right? So it is nothing but option B simply, right? So moving on to the next problem. If you can see this one. For a Fourier transform, actually, for a function g of t, it is given that minus infinity to infinity g of t into e power minus j omega t dt is equal to omega into e power minus 2 omega square simply. అంటే దాని మీనింగ్ అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్నమాట. క్వశ్చన్ మీరు చదివేటప్పుడే క్లియర్ గా అర్థం చేసుకోండి. For a function g of t, it is given that integral minus infinity to infinity g of t into e power minus j omega t dt is this one. అంటే వాడు మనకి ఏమి ఇచ్చినట్టు Fourier transform of d of t ఇచ్చాడు. g of omega is equal to omega into e power minus 2 omega square. This is they have given, right? For any real value of omega, obviously. If y of t is equal to integral minus infinity g of 2 dt, అంటే y of t అనేది g of t ఇంటిగ్రేషన్ చేస్తే వస్తుందంట. సో కాబట్టి y of omega ఫైండ్ అవుట్ చేయి. y of omega is equal to ఇంటిగ్రేషన్ ఉంటే ఏమవుతుంది, g of omega by j omega ప్లస్ పై ఇంటూ స్మాల్ డెల్టా ఆఫ్ ఒమేగా ఇంటూ క్యాపిటల్ జీ ఆఫ్ జీరో. ఇది మీకు గుర్తుంది, నేను ఆల్రెడీ ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు చెప్పాను, రైట్? సో కాబట్టి జీ ఆఫ్ జే ఒమేగా ఎంత ఇచ్చారు, ఒమేగా ఇంటూ ఈ పవర్ మైనస్ 2 ఒమేగా స్క్వేర్ డివైడెడ్ బై జే ఒమేగా ప్లస్ పై ఇంటూ స్మాల్ డెల్టా ఆఫ్ ఒమేగా ఇంటూ జీ ఆఫ్ జీరో. జీ ఆఫ్ జీరో అంటే ఒమేగా ప్లస్ జీరో సబ్స్టిట్యూట్ చేయి, జీరో ఇంటూ ఈ పవర్ జీరో, జీరో ఇంటూ 1 విచ్ ఇస్ నథింగ్ బట్ జీరో. సో కాబట్టి ఆ టర్మ్ మీరు ఒకవేళ మర్చిపోయినా కానీ ప్రాబ్లం లేదు, ఈ కేసులో జీరో అయింది, రైట్? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒమేగా ఒమేగా క్యాన్సిల్ అయిపోతే ఈ పవర్ మైనస్ 2 ఒమేగా స్క్వేర్ డివైడెడ్ బై జే. దిస్ ఈస్ నథింగ్ బట్ వై ఆఫ్ ఒమేగా. సో కీప్ ఇట్ అసైడ్. సో కాబట్టి ఫస్ట్ Fourier transform of g of t ఇచ్చారు, అది నోట్ చేసుకున్నాను. అండ్ y of t కి g of t రిలేషన్ ఇచ్చారు, దాని నుంచి g of omega y of omega ఫైండ్ అవుట్ చేశాను. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ y of 2 dt. మీకు తెలిసిందే కదా y of omega అంటే మీనింగ్ ఏంటి, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ y of t ఇంటూ ఈ పవర్ మైనస్ j omega t dt సింపుల్, రైట్? ఇక్కడ ఈ పవర్ మైనస్ j omega t టర్మ్ మిస్ అయింది, అంటే ఒమేగా ప్లస్ ఎంత ఉన్నట్టు జీరో. సో కాబట్టి ఒమేగా ప్లస్ జీరో సబ్స్టిట్యూట్ చేస్తే y of 0 is equal to integral minus infinity to infinity y of 0, sorry, y of t dt, right? So this is nothing but the function. So ఇప్పుడు మనల్ని ఇది అడిగారు, అంటే మనం ఏం చేయాలి, y of t కి Fourier transform కనుక్కొని ఆ Fourier transform ఒమేగా ప్లస్ జీరో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఎంత వచ్చింది, Fourier transform e power minus 2 omega square by j. సో కాబట్టి ఇక్కడ ఒమేగా ప్లస్ జీరో సబ్స్టిట్యూట్ చేస్తే y of 0 is equal to ఎంత వస్తుంది అంటే 1 upon j. 1 upon j is nothing but minus j simply. Okay, so answer will be B. సో క్లియర్. ఫస్ట్ మనకి ఇచ్చింది g of omega నోట్ చేసుకున్నాం, ఆ తర్వాత y of t కి g of t కి రిలేషన్ ఇచ్చారు, దాని నుంచి y of omega కనుక్కున్నాను. మిమ్మల్ని అడిగింది y of 0 అంటే ఒమేగా ప్లస్ జీరో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఈ ఐడియా రావాలి. ఓకే ఫైన్, మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ y of t dt is nothing but the Fourier transform of y of omega to omega equal to 0. ఆ ఐడియా వస్తే చాలు. ఓకే, దెన్ the question will be very simple. Okay, so if you can see this one, y of omega is equal to g of j omega by j omega plus pi r into small delta of omega g of 0. నువ్వు g of 0 పెట్టా జీరో అనే వస్తుంది, ప్రాబ్లం లేదు. అది e power minus j omega square by j. And next integral minus infinity infinity y of t dt is y of 0 simply. So 1 upon j. So 1 upon j అంటే minus j, which is nothing but answer B. Okay, so if you can observe the next problem, if you can see this one, this is I think one of the most favorite problem, right? So దీనికి సొల్యూషన్ కూడా మీకు చాలా బుక్స్ లో ఉంటుంది, బట్ అంత క్లియర్ గా అయితే ఉండదు యాక్చువల్లీ, రైట్? సో కాబట్టి Fourier transform అనేది క్లియర్ గా మీరు అర్థం చేసుకుంటే సో ఈజీగా చేయొచ్చు. సో ఫస్ట్ మీరు వీడియో పాస్ చేయండి, సో మీరు ముందుగా ట్రై చేయండి, రాకపోతే ఒకసారి వీడియో చూడండి, విల్ గెట్ ద సొల్యూషన్. ఇక చూడండి, కన్సిడర్ ఎన్ LTI సిస్టమ్ విత్ magnitude of h of f is equal to 1 minus mod f upon 20 అండ్ magnitude of f is less than 20 ఉన్నప్పుడు, అంటే -20 నుంచి 20 వరకు దాని వాల్యూ ఇది. అండ్ నెక్స్ట్ -20 కంటే తక్కువ అయినప్పుడు 20 కంటే ఎక్కువ అయినప్పుడు దాని వాల్యూ 0, అంటే మ్యాగ్నిట్యూడ్ ఇచ్చారు. సారీ, అంటే ఫేజ్ రెస్పాన్స్ కూడా యాంగిల్ ఆఫ్ h of f ఎంత ఇచ్చారు, -2f ఫర్ ఆల్ f వాల్యూస్. అయితే ఇన్పుట్ ఆఫ్ ద సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ x of t is equal to 8 cos of something, a plus 16 into sin of something plus 24 into cos of something, right? You are asked to find the average power of the output signal. సో మీకు క్లియర్ గా అర్థమైంది కదా, LTI సిస్టమ్ ఇన్పుట్ సైనసాయిడల్ సిగ్నల్ కనుక అవుట్పుట్ డెఫినెట్ గా సైనసాయిడల్ సిగ్నల్ అవుతుంది.
కాకపోతే ఎక్కడ చేంజ్ వస్తది? ఒక మాగ్నిట్యూడ్‌లో, ఫేజ్‌లో మాత్రమే చేంజ్ వస్తది. ఓకే. సో, కాబట్టి సింపుల్‌గా మనం y ఆఫ్ t ఫైండ్ ఔట్ చేసామనుకోండి, ఆటోమేటిక్‌గా మీకు ఇవి ఉంటాయి గదా! ఈ కాస్‌కి, సైన్‌కి ముందు కోఎఫిషియంట్స్ ఉంటాయి గదా! ఫర్ సపోజ్ a అనుకో, పవర్ ఎంత? a/√2 హోల్ స్క్వేర్. సో, దీనికొక పవర్ వస్తుంది, దీనికొక పవర్ వస్తుంది, దీనికొక పవర్ వస్తుంది. మొత్తాన్ని యాడ్ చేసి విల్ గెట్ ది యావరేజ్ పవర్, రైట్? సో, వెరీ సింపుల్. సో, కాబట్టి ఫస్ట్ మనం డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో, ఇచ్చిన ఫస్ట్ h ఆఫ్ f ఏమి ఇచ్చారు చూడండి. మాగ్నిట్యూడ్ ఆఫ్ h ఆఫ్ f మీకేదో ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 మైనస్ mod f 1 minus, okay, I will decrease the size actually. 1 minus mod f divided by 20. Okay, from minus 20 to 20, right? So kabatti mod f less than or is equal to 20. And its value is equal to how much? Its value is equal to 0 actually, right? With for mod f greater than 20. So this is the function. ఇప్పుడు దీన్ని ఫస్ట్ జాగ్రత్తగా డికోడ్ చేయండి. mod h of f is equal to, ఇక్కడ చూడండి, mod f less than or equal to 20 అంటే దాని మీనింగ్ ఏంటి? minus 20 to 20. దట్ టు -20 నుంచి 0 వరకు నెగెటివ్ ఫ్రీక్వెన్సీస్, అంటే mod f వాల్యూ -f అవుతుంది. సిమిలర్లీ 0 నుంచి 20 వరకు చూసుకుంటే పాజిటివ్ ఫ్రీక్వెన్సీస్, అంటే mod f ప్లస్ f అవుతుంది. అంటే mod f -f అయింది అనుకోండి, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ 1 ప్లస్ f అపాన్ 20. ఇది ఎప్పుడు? -20 లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు f లెస్ దెన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 0. సిమిలర్లీ 1 minus f upon 20. ఇది ఎప్పుడు? 0 less than or is equal to f less than or is equal to 20. అండ్ ఆబ్వియస్ గా mod f greater than 20 ఉన్నప్పుడు అది ఆటోమేటిక్ గా 0 అయిపోతుంది, రైట్? దిస్ ఈజ్ నథింగ్ బట్ ది ఫంక్షన్. అయితే ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? దిస్ ఈజ్ నథింగ్ బట్ మాగ్నిట్యూడ్ ఆఫ్ h ఆఫ్ f, రైట్? సో అండ్ యాంగిల్ ఆఫ్ h ఆఫ్ f కూడా మనకు తెలుసు. యాంగిల్ ఆఫ్ h ఆఫ్ f ఎంత? ఎప్పుడు దాని వాల్యూ ఎంత అంటే ఎంతో ఇచ్చారు. హౌ మచ్? ఇట్ ఈజ్ నథింగ్ బట్ -2f, రైట్? సో యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ -2f ఆల్వేస్. సో కాబట్టి ఇప్పుడు నీ దగ్గర మాగ్నిట్యూడ్ ఉంది అండ్ ఫేజ్ ఉంది అండ్ ఇన్పుట్ కూడా ఉంది కదా. ఇన్పుట్ 3 కాంపోనెంట్స్ ఉంది. సో కాబట్టి ఫస్ట్ కాంపోనెంట్ తీసుకుందాం, x1 ఆఫ్ t. మీరు కనుక ఫస్ట్ కాంపోనెంట్ తీసుకుంటే ఇక్కడ చూడండి 8 cos of 20 pi t plus pi by 4, రైట్? ఫ్రీక్వెన్సీ 20 కదా, 10 ఇక్కడ అంటే 2 pi f కదా. సో f ప్లేస్ లో 10 ఉంటుంది. సో అది ఫ్రీక్వెన్సీ విల్ నెవర్ చేంజ్. మీరు చేంజ్ ఏది అంటే మాగ్నిట్యూడ్, ఫేజ్. సో కాబట్టి ఇక్కడ మీరు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 8 cos of something plus pi by 4 కాబట్టి 8 at an angle pi by 4, రైట్? at frequency is equal to ఎంత వచ్చింది ఇక్కడ నీకు? 10, రైట్? దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. So coming on to x2 of t. x2 of t is equal to how much? x2 of t is nothing but 16 sin of 40 pi t plus pi by 8, and 16 at an angle pi by 8 at frequency is equal to 20. And 40 pi t అంటే 2 into 20 into pi t, right? So 16 at an angle pi upon 8 with frequency is equal to 20 simply, right? So coming on to the third one, x3 of t. So simply coming on to x3 of t. So you will get that x3 of t is equal to, చూడండి ఇక్కడ 24 cos of 80 pi t plus pi by 16, right? So 24 at an angle pi upon 16. 80 pi t ఉంది కాబట్టి f is equal to ఏం వస్తుందమ్మా? 40 వస్తుంది సింప్లీ, రైట్? ఇది మీకు ఐడియా ఉంది. అయితే ఇప్పుడు జాగ్రత్త చూడండి, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? y1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ y2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ y3 వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయండి. y1 of t is equal to this function into magnitude of h of f at f is equal to 10. ఇదే కదమ్మా. సో magnitude of f at f equal to 10. f equal to 10 ఏ రేంజ్ లో ఉంటుంది? 0 to 20 రేంజ్ లోనే ఉండేది. అంటే 1 minus f upon 20 వస్తుంది. f వాల్యూ ఎంత? 10. 10 by 20 అంటే ఎంత? 1 upon 2. 1 minus 1 by 2 is nothing but 1 by 2. అంటే 8 into 1 by 2 is the magnitude. 8 into 1 by 2 is nothing but 1 upon 4. This is nothing but y1 of t. సో ఎట్ అన్ యాంగిల్ పై బై 4 మైనస్ 5. ఆ 5 అనేది మనకు అవసరం లేదు, ఎందుకంటే యావరేజ్ పవర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 5 అనేది అసలు మనకి ఎక్కడ యూజ్ కాదు. ఓకే, సో దట్స్ లీవ్ ఇట్ అసైడ్. సో కమింగ్ ఆన్ టు y2 ఆఫ్ t. y2 ఆఫ్ t కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? 16 into the magnitude of h of f at f is equal to ఇప్పుడు ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఎంత? 20. సో 20 అనేది కూడా సెకండ్ కేటగిరీ కిందకి వస్తుంది కదా. సో కాబట్టి 1 minus f upon 20. f వాల్యూ ఎంత? ఇస్ 20. 20 by 20 is nothing but 1. 1 minus 1 వాల్యూ ఎంత? 0. సో కాబట్టి ఇక్కడ y2 of t is equal to 16 into 0, you will get it as 0. అండ్ ఫేజ్ తో నీకు పని లేదు. సో ఫేజ్ అసలు 0 ఉన్నప్పుడు ఫేజ్ తో సంబంధం లేదు, రైట్? సో కమింగ్ ఆన్ టు y3 of t. y3 of t కూడా ఉంటే ఏమవుతుంది? 24 into the magnitude of h of f at f is equal to input frequency. What is the input frequency? It is nothing but 40, right? సో కాబట్టి 40 అంటే mod f greater than 20 ఏ కదా. సో కాబట్టి ఆటోమేటిక్ వాల్యూ ఎంత? 0. సో కాబట్టి బై డిఫాల్ట్ y3 of t వాల్యూ ఎంత అంటే 0. అంటే ఇక్కడ నీకు సిగ్నల్ లో ఓన్లీ ఒకటే ఉంటుంది, ఏంటి? y1 of t is equal to 1 by 4 at an angle pi by 4 minus 5. ఇది ఒక్క టర్మే ఉంటుంది, రైట్? దిస్ ఈస్ నథింగ్ బట్ ది మాగ్నిట్యూడ్. నేనేం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? యావరేజ్ పవర్. యావరేజ్ పవర్ ఈజ్ నథింగ్ బట్ am by √2 హోల్ స్క్వేర్. am ఎంత? 1 by 4 by √2 హోల్ స్క్వేర్ సింప్లీ, రైట్?
right? So you can say that 1 by 16, I mean, sorry, my 8 into 1 by 2, it is nothing but 4, right? Sorry. If you can correct this one, you will get 4 by root 2 whole square, okay? So you will get it as 4 4s are 16 divided by root 2 whole square is nothing but 2, that is nothing but 8. So therefore, average power of the given function is nothing but 8. ఇక్కడ ఒకటే కాన్సెప్ట్, ఇన్పుట్ ఆఫ్ అన్ ఎల్టీఐ సిస్టమ్ సైనూసాయిడల్ అయితే అవుట్పుట్ కూడా ఎల్టీఐ సిస్టమే, కాకపోతే సేమ్ ఫ్రీక్వెన్సీ విత్ డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్ ఫేజ్. ఒక్క కాన్సెప్ట్ తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కానీ కొంచెం మీరు బేసిక్ గా థింక్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఈజియర్. ఓకే, సో అది చాలా ఈజీగా వస్తుంది, రైట్? If you guys numerical answer type question, simply 8 words answer, 2 marks question simply. సో ఇది హెచ్ ఆఫ్ ఎఫ్ అనేది నేను బ్రేక్ చేసినప్పుడు ఇలా వచ్చింది. సో ఇన్పుట్ కూడా 3 కాంపోనెంట్స్ గా బ్రేక్ చేశాను. సో 8 ఒకటి, 16 ఒకటి, 24 ఒకటి. సో ఆటోమేటిక్ గా మాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ 1/2 వచ్చింది ఈ కేసులో. అండ్ సో దాని నుంచి ఓవరాల్ మాగ్నిట్యూడ్ ఎంత వస్తుంది అంటే 1/2 into 8 దట్ ఈస్ ఈక్వల్ టు 4 వస్తుంది. అండ్ ఇక్కడ 0, ఇక్కడ కూడా 0 వచ్చేసింది. సో ఆటోమేటిక్ గా నాకు ఇది ఒక టర్మే ఉంటుంది, 4 at an angle π/4 - 5. 5 వాల్యూ కనుక్కోవాల్సిన అవసరం లేదు, కనుక్కునే కదా కనుక్కోండి అన్నమాట. సో ఇక్కడ 4/√2 16/2 దట్ ఈస్ నథింగ్ బట్ 8 వాట్స్. ఓకే, రైట్. సో నెక్స్ట్ కీప్ ద హెడింగ్ DTFT. ఓకే, సింప్లీ DTFT అనేది నేను నెక్స్ట్ లెక్చర్స్ లో చెప్తాను, మొత్తం జెట్ ట్రాన్స్ఫార్మర్ అయిపోయిన తర్వాత చెప్తాను. సో ఫస్ట్ కీప్ ద హెడింగ్ DTFT. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? DTFT అంటే డిస్క్రీట్ టైం ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, మన యాక్చువల్ గా మనము కంటిన్యూస్ టైం ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్ x ఆఫ్ t తీసుకున్నాం, కంటిన్యూస్ సిగ్నల్ కాబట్టి. ఇక్కడ డిస్క్రీట్ టైం ఫోరియర్ సిగ్నల్ లో ఇన్పుట్ సిగ్నల్ కూడా డిస్క్రీట్ అవుతుంది ఆబ్వియస్లీ x ఆఫ్ n. సో దాని యొక్క డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే, డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ రిప్రజెంటేషన్ ఇట్ విల్ బి x ఆఫ్ e⁻j⍵, అది దాని యొక్క నోటేషన్, రైట్? సిమిలర్లీ x ఆఫ్ e⁻j⍵ యొక్క ఇన్వర్స్ DTFT వేస్తే, IDTFT కనుక వేస్తే ఆటోమేటిక్ గా నీకు ఎవరు వస్తారు? x ఆఫ్ n వస్తారు, సింపుల్, రైట్? సో ఇప్పుడు నువ్వు DTFT కి ఫార్ములా తెలుసుకో, అండ్ IDFT కి ఫార్ములా తెలుసుకో. సో ఫార్ములాస్ మనం ఎక్కడ యూస్ చేయము పెద్దగా, జస్ట్ ఒక తెలుసుకోండి అంతే, రైట్? సో కాబట్టి DTFT ఆఫ్ x ఆఫ్ n దట్ ఈస్ నథింగ్ బట్ x ఆఫ్ e⁻j⍵ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం సిగ్మా యూస్ చేయాలి, రైట్? సో దట్ ఈస్ నథింగ్ బట్ సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు -∞ to ∞ ద ఇన్పుట్ ఫంక్షన్ x ఆఫ్ n ఇంటూ e⁻j⍵n సింప్లీ, రైట్? సో అదే ఇన్వర్స్ అయితే x ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1/2π ఇంటిగ్రల్ -π to π this one x of e⁻j⍵ ఇంటూ e⁻+j⍵n dω. ఓకే, మా ఒకటి గుర్తుంచుకోండి అమ్మా, ఒక్క DTFT లో మాత్రమే టైమ్ టు ఫ్రీక్వెన్సీ డొమైన్ ఏమో సిగ్మా యూస్ చేస్తాం, డిస్క్రీట్ డొమైన్, అండ్ ఫ్రీక్వెన్సీ టు టైం వచ్చేసరికి కంటిన్యూస్ అవుతుంది. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్ టేబుల్ ఒకటి ఉంది, ఇది అయిపోయిన తర్వాత ఆ టేబుల్ చెప్తాను నేను. ఆ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్, నాకు చాలా సార్లు మ్యాచింగ్ లో వచ్చింది. ఓకే, ఆ టేబుల్ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి అమ్మా, DTFT మీరు డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మీరు ఎక్స్ ఆఫ్ జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా మీకు గుర్తుండదు అనుకుంటాను. సో నెక్స్ట్ వీడియో లెక్చర్స్ లో చెప్తాను. సో మీరు ఫండమెంటల్ గా తెలుసుంటే ఏంటి ఫార్ములా, సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు -∞ to ∞ ద ఇన్పుట్ ఫంక్షన్ x ఆఫ్ n ఇంటూ z⁻n, అంతేనా? మరి ఇక్కడ జెడ్ ప్లేస్ లో e⁻j⍵ పెట్టండి, ఏమవుతుంది? దట్ ఈస్ ఈక్వల్ టు e⁻j⍵ హోల్ పవర్ -n. సో కాబట్టి e⁻j⍵ ఆబ్వియస్లీ. అంటే దాని మీనింగ్ ఏంటి? సింపుల్ గా మీకు గనక జెడ్ ట్రాన్స్ఫార్మర్ ఫార్ములా ఐడియా ఉంటే సింపుల్ గా జెడ్ ప్లేస్ లో e⁻j⍵ సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ x ఆఫ్ e⁻j⍵, సింప్లీ, రైట్? సో రిమెంబర్ దట్ పాయింట్. ఓకే, సో మీరు DTFT సపరేట్ గా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ గా జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసి జెడ్ ప్లస్ e⁻j⍵ పెడితే విల్ గెట్ DTFT, యాజ్ సింపుల్ యాజ్ సచ్. ఓకే, సో ఆ టేబుల్ ఒకటి చెప్తాను, నోట్ చేసుకోండి, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టేబుల్. సో ఫస్ట్ కంటిన్యూస్ అంటే ఇన్పుట్ టైం డొమైన్ లో కంటిన్యూస్ అండ్ అపీరియాడిక్ అయినప్పుడు ఏం అప్లై చేస్తే అది కంటిన్యూస్ టైం అపీరియాడిక్ గానే ఉంటుంది. దట్ ఈస్ ఇంపార్టెంట్. కంటిన్యూస్ టైం అపీరియాడిక్ అంటే టైం డొమైన్ లో కంటిన్యూస్ టైం అపీరియాడికే ఉండాలి, అండ్ నేను ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసినప్పుడు కూడా కంటిన్యూస్ అపీరియాడిక్ లోనే ఉండాలి. అలా చేయాలంటే ఏ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ నథింగ్ బట్ కంటిన్యూస్ టైం పీరియాడిక్, రైట్? కంటిన్యూస్ టైం పీరియాడిక్, ఓకే, సింపుల్. కంటిన్యూస్ టైం పీరియాడిక్ అప్లై చేసినప్పుడు ఏ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే అది డిస్క్రీట్ అపీరియాడిక్ అవుతుంది, రైట్? డిస్క్రీట్ అపీరియాడిక్ అవుతుంది. ఓకే, డిస్క్రీట్ అపీరియాడిక్. ఓకే, సిమిలర్లీ థర్డ్ వన్, డిస్క్రీట్ టైం అపీరియాడిక్ సిగ్నల్ కనుక టైం డొమైన్ లో ఉంటే, డిస్క్రీట్ టైం అపీరియాడిక్ సిగ్నల్ కనుక అపీరియాడిక్ సిగ్నల్ కనుక ఉంటే అది దానికి ఏ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే మనకు అది కంటిన్యూస్ పీరియాడిక్ అవుతుంది, కంటిన్యూస్ పీరియాడిక్ సిగ్నల్ అవుతుంది, కంటిన్యూస్ పీరియాడిక్ సిగ్నల్. అండ్ లాస్ట్ వన్, డిస్క్రీట్ టైం పీరియాడిక్ సిగ్నల్ కనుక టైం డొమైన్ లో ఉంటే, డిస్క్రీట్ టైం పీరియాడిక్ సిగ్నల్ కనుక టైం డొమైన్ లో ఉంటే ఏ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే అది సేమ్ డిస్క్రీట్ టైం పీరియాడిక్ గానే ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద 4 కాంబినేషన్స్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? కంటిన్యూస్ టైం అపీరియాడిక్ సిగ్నల్ కి
కంటిన్యూస్ టైం అపీరియాడిక్ సిగ్నల్ కానే ఉండాలంటే నువ్వు అప్లై చేయాల్సింది ఏంటంటే సిటిఎఫ్టీ, సింపుల్ అంతే కదమ్మా. ఇన్పుట్ లో టైం డొమైన్ టు ఫ్రీక్వెన్సీ నువ్వు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తావు, ఫ్రీక్వెన్సీ టు టైం డొమైన్ నువ్వు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తావు ఆబ్వియస్లీ. అండ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ టైం డొమైన్ లోను ఫంక్షన్ అపీరియాడిక్ లో ఉంటుంది, అండ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ లో కూడా అపీరియాడిక్ లోనే ఉంటుంది. ఓకే, దట్ డజంట్ మ్యాటర్, రైట్? సో నెక్స్ట్ కంటిన్యూస్ టైం పీరియాడిక్ నుంచి డిస్క్రీట్ టైం అపీరియాడిక్ కావాలంటే ఏంటి? దట్ ఈస్ నథింగ్ బట్ ఫోరియర్ సిరీస్. ఫోరియర్ సిరీస్ ఇది కూడా మనం నెక్స్ట్ లెక్చర్స్ లో చూస్తాము. ఫోరియర్ సిరీస్ మనకు తెలిసిందే కదా, కంటిన్యూస్ టైం పీరియాడిక్, డిస్క్రీట్ టైం అపీరియాడిక్. సో మీకు తెలిసిందే ఎక్స్ ఆఫ్ టీ మస్ట్ బి కంటిన్యూస్. డిరిచ్లెట్స్ కండిషన్స్ అనేవి ఒకటి ఉంటాయి. అంటే ఒక ఫంక్షన్ కి ఫోరియర్ సిరీస్ వేయాలి అంటే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. అందులో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఎక్స్ ఆఫ్ టీ మస్ట్ బి పీరియాడిక్ అండ్ కంటిన్యూస్, ఆబ్వియస్లీ, రైట్? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫోరియర్ సిరీస్ కోఎఫిషియంట్, రైట్? సో కమింగ్ ఆన్ టు డిస్క్రీట్ టైం అపీరియాడిక్ సిగ్నల్ ఉండేటటువంటి సిగ్నల్ కి డిస్క్రీట్ టైం పీరియాడిక్ కంటిన్యూస్ పీరియాడిక్ కావాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అన్నమాట. టైం డొమైన్ టు ఫ్రీక్వెన్సీ డొమైన్ ఏమో డిస్క్రీట్ అంటే సిగ్మా యూస్ చేస్తాం, ఫ్రీక్వెన్సీ డొమైన్ టు టైం డొమైన్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఏం యూస్ చేస్తాం ఇప్పుడే మనం నెక్స్ట్ డీల్ చేసింది, దట్ ఈస్ నథింగ్ బట్ డిటిఎఫ్టీ. అండ్ డిస్క్రీట్ టైం పీరియాడిక్ గానే ఉండాలంటే దట్ ఈస్ నథింగ్ బట్ డిఎఫ్టీ. అంటే టైం టు ఫ్రీక్వెన్సీని మనం సిగ్మా యూస్ చేస్తాం. మీరు కనుక డిఎఫ్టీ కనుక చదువుంటే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ లో మీరు చూసే ఉంటారు, డిఎఫ్టీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n is equal to 0 to n minus 1 x of n into e power minus j2 pi kn by capital N. Similarly, inverse of x of k వేసేటప్పుడు ఏమొస్తుంది 1 by n sigma k is equal to 0 to n minus 1 x of capital K into e power plus j2 pi kn by capital N. ఇవన్నీ మీకు తెలిసే ఉండొచ్చు. ఓకే, సో కాబట్టి సిటిఎఫ్టీ, ఫోరియర్ సిరీస్, డిటిఎఫ్టీ అండ్ డిఎఫ్టీ. ఓకే, సో ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా, అండ్ మ్యాచింగ్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో రిమెంబర్ దట్. If we can see this one, continuous time aperiodic అనేది కంటిన్యూస్ టైం అపీరియాడిక్ గానే ఉండాలంటే సిటిఎఫ్టీ, కంటిన్యూస్ టైం పీరియాడిక్ డిస్క్రీట్ అపీరియాడిక్ కావాలంటే ఫోరియర్ సిరీస్, అండ్ డిస్క్రీట్ అపీరియాడిక్ కంటిన్యూస్ పీరియాడిక్ కావాలంటే డిటిఎఫ్టీ, అండ్ డిస్క్రీట్ పీరియాడిక్ గానే ఉండాలంటే డిఎఫ్టీ, రైట్? సో సింప్లీ, సో ఇఫ్ యూ కెన్ సీ ద నెక్స్ట్ ప్రాబ్లమ్. Yeah, this has been appeared in GATE 2017 set number 1. Let h of n be the impulse response of a discrete time LTI system with h of 0, h of 1, h of 2 and h of these three are the samples. Let h of omega be the discrete for time for DTFT of h of n, and h of n ki DTFT వేస్తే h of omega వస్తుందంట, where omega is the angular frequency obviously. Given h of omega is equal to 0, the value of omega naught is there simply. ఇది అసలు చాలా సింపుల్ థింగ్ అన్నది. లెట్ h of n అనేది ఇచ్చారు కాబట్టి దీన్ని ఇక్కడే మీరు లేకపోతే ఇక్కడ చూద్దాం. సో 1/3 1/3 1/3 అన్ని 1/3 కదా. సో కాబట్టి ఇక్కడ నీకు 1/3 1/3 అండ్ 1/3 అండ్ కాబట్టి జీరో శాంపుల్ ఎక్కడ ఇచ్చారమ్మా? ఈ 1/1/3 ఇది h of 0, h of 1 అండ్ h of 2 సింపుల్. సో ఇవి మీరు రిప్రజెంట్ చేస్తే h of n is equal to ఎలా రిప్రజెంట్ చేస్తారు? 1/3 ఇది ఫస్ట్ క్వశ్చన్ n equal to 0 ప్లస్ 1/3 ఇంటూ స్మాల్ డెల్టా ఆఫ్ n minus 1 యాక్చువల్లీ ఇప్పుడు ప్లస్ 1 అవుతుంది, ప్లస్ 1/3 ఇంటూ స్మాల్ డెల్టా ఆఫ్ n minus 2. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ది టైమ్ డొమైన్ రిప్రజెంట్. దీనికి h of z అప్లై చేయండి, z ట్రాన్స్ఫార్మ్. h of z is equal to 1/3 is actually 1/3 plus 1/3 into z power minus 1 plus 1/3 into z power minus 2 సింపుల్, రైట్? సో z ట్రాన్స్ఫార్మ్ నుంచి DTFT రావాలంటే సింపుల్ గా ఏం సబ్స్టిట్యూట్ చేసి సరిపోయింది? z ప్లస్ లో e పవర్ j ఒమేగా సబ్స్టిట్యూట్ చేయండి. 1/3 కామన్ తీస్తే 1 ప్లస్ e పవర్ మైనస్ j ఒమేగా ప్లస్ e పవర్ మైనస్ 2j ఒమేగా, రైట్? ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఇట్ ఈస్ 0. 0కి ఈక్వల్ చేయమన్నారు. సో 0కి ఈక్వల్ చేస్తే ఇటు పక్క తీసుకొస్తే e పవర్ మైనస్ j ఒమేగా ప్లస్ e పవర్ మైనస్ 2j ఒమేగా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 సింపుల్, రైట్? సో ఇప్పుడు మీరు దీన్ని జాగ్రత్తగా చూస్తే 1 ఇక్కడ e పవర్ మైనస్ j ఒమేగా హోల్ స్క్వేర్ గా రాశాను దీన్ని, ప్లస్ e పవర్ మైనస్ j ఒమేగా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, రైట్? ఇది e పవర్ మైనస్ j ఒమేగా ప్లస్ x పెట్టండి, x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దీన్ని సాల్వ్ చేయండి సింపుల్ గా. ఆటోమేటిక్ గా x వాల్యూ వస్తే ఒమేగా వాల్యూ వచ్చినట్టే కదా. సో కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 1 స్క్వేర్ 1 మైనస్ 4ac ఇస్ నథింగ్ బట్ మైనస్ 1 డివైడెడ్ బై 2a ఇస్ నథింగ్ బట్ 2 into 1, రైట్? సో కాబట్టి ఇక్కడ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ మైనస్ 3 ఇస్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3j డివైడెడ్ బై 2 అంటే మైనస్ 1/2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3/2 ఇంటూ j. ఇది నీకు x దేనికి x అని ఏమనుకున్నావు నువ్వు? e పవర్ మైనస్ j ఒమేగా ఇస్ ఈక్వల్ టు దిస్ ఫంక్షన్, రైట్? e పవర్ మైనస్ j ఒమేగా అంటే ఏంటమ్మా? ఇక్కడ చూడండి, e పవర్ మైనస్ j ఒమేగా అంటే if you can see this one, e power minus j omega is nothing but cos omega minus j sin omega, right? Cos omega minus j sin omega is equal to minus 1/2 plus j into root 3/2 into j, right? So ఇది equate చేయండి. Cos omega is equal to minus 1/2 simply
సో దాని నుంచి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఎంత యాక్చువల్లీ 120 degrees, right? 120 degrees అంటే ఎంత 2 pi upon 3. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ ఒమేగా. సింపుల్. ఒక ఫంక్షన్ ఇచ్చారు, దాని DT ఫైండ్ అవుట్ చేసి 0కి ఈక్వల్ చేసి ఒమేగా ఎంత అన్నారు. సో సేమ్ సిమిలర్ క్వశ్చన్. సో అది హ్యాపీగా మనం సాల్వ్ చేసాం. రిజాల్వ్ చేసాం. If you can see this one, h of n is equal to this one, and you write Z transform, and after that one you write h of e power j omega. దాన్ని 0కి ఈక్వల్ చేశాను, దీన్ని x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 అనుకున్నాను, దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే వచ్చింది. ఇది ఇటు పక్క ఈక్వేట్ చేస్తే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π/3, విచ్ ఇస్ నథింగ్ బట్ 2.093 సింప్లీ. ఓకే, సో యూ కెన్ సీ ద లాస్ట్ ప్రాబ్లమ్ ఫర్ దిస్ సెషన్ అండ్ ఫర్ Fourier transform. x of n is equal to 1/2 whole power and u of n, and y of n is equal to x square of n, y of e power j omega to omega equal. Very simple question, right? సో ఫస్ట్ మీకు తెలిసిందే కదా, ఫస్ట్ y of n ఫైండ్ అవుట్ చేయండి. y of n అంటే ఏంటి? x స్క్వేర్ ఆఫ్ n, 1/2 హోల్ పవర్ n హోల్ స్క్వేర్, అంటే అప్పుడు ఏమైంది? 1/2 హోల్ స్క్వేర్ 1/4 హోల్ పవర్ n అవుతుంది. సిమిలర్ గా DT ఫైండ్ అవుట్ చేయడం ఫస్ట్ z ట్రాన్స్ఫార్మ్, a పవర్ n u of n z ట్రాన్స్ఫార్మ్ ఎంత? z/z మైనస్ a. ఇది మీకు ఆల్రెడీ తర్వాత వస్తుంది, యూ కెన్ సీ దట్. సో ఇప్పుడు దీన్ని 0కి ఈక్వేట్ చేయాలి. 0కి ఈక్వేట్ చేయాలంటే ఏం చేయాలి? సింపుల్ గా దీనికి z ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ DT అంటే సింపుల్ గా z ప్లస్ e పవర్ j ఒమేగా సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమైంది? e పవర్ j ఒమేగా డివైడెడ్ బై e పవర్ j ఒమేగా మైనస్ 1/4. అయితే ఎక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఒమేగా ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేయి. సో y ఆఫ్ 0 is equal to e పవర్ 0 is 1 divided by e power 0 is 1 minus 1/4. 1 minus 1/4 is nothing but 3/4. 3/4 న్యూమరేటర్ లోకి వచ్చేసరికి నీకు ఏమవుతుంది అంటే 4/3 సింపుల్. ఓకే, సో ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, సో సింపుల్. ఈ విధంగా మీరు CTFT కానీ DTFT కానీ ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ మీకు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో ఇంకా మీకు నెట్లోకి వెళ్ళి ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లమ్స్ ఆన్ CTFT అండ్ DTFT లేదా గేట్ ప్రాబ్లమ్స్ ఆన్ Fourier ట్రాన్స్ఫార్మ్ అని కొడితే విల్ గెట్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు నేను చెప్పిన సినాప్సిస్ అని చదివితే. ఏదన్నా ఎక్కడైనా మీరు చేయలేని పరిస్థితుల్లో ఉంటే అప్పుడు నాకు కామెంట్ బాక్స్ లో ప్లేస్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ ద ఆన్సర్. ఓకే, అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఓకే, అండ్ మాకు కూడా కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. ఓకే, సో ప్రిపేర్ వెల్ and we will meet in the next lecture with a revision of Laplace transform Fourier transform. Okay, so until then, take care and bye. Okay.